హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నానండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే హోటల్ స్టైల్ దోశ ఎలా వేయాలనేది అయితే ప్రాక్టీస్ అంటే మామూలుగా జస్ట్ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే కొంచెం యూట్యూబ్లో చూసి అయితే ఆ విధంగా అయితే చేయడానికైతే చేశానండి. ఎలా వచ్చేయింది అనేది మీకు చూపిద్దామని చేస్తున్నాను. నేను మామూలుగా ఇంట్లో దోశ చేసినప్పుడు ఎలా చేస్తానంటే మినపప్పు బియ్యం వేస్తాను, అందులో కొంచెం మెంతులు వేస్తాను, కానీ అంతకంటే ఎక్కువ ఏమి వేయనండి. మామూలుగానే ఇక మిక్సీ పట్టేసి మార్నింగ్ అందులో కొంచెం సాల్ట్ వేస్తాను, అందులో కొంచెం షుగర్ కూడా వేస్తానండి, కలర్ రావడం కోసం అయితే వేస్తాను. కానీ ఇప్పుడు నేను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకున్నాను కదా, దానికి మనం మామూలుగా ఇంట్లో చేసుకున్నట్టు చేసుకుంటే కొంతమంది ఇష్టపడరు కదా, కొంచెం మనం ఇంట్లో చేసుకుని సాఫ్ట్గా వస్తాయి, బయట అయితే క్రిస్పీగా వస్తాయి కదా, దానికోసం అయితే నేను చేశానండి. ఏం చేశానంటే మామూలుగానే 2 గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్ గ్లాసు మినపప్పు అయితే వేస్తాను. ఆ విధంగా వేసిన దాంట్లో కొంచెం ఒక చిన్న బౌల్డ్ శనగపప్పు అండ్ మెంతులు కొన్ని వేసుకొని అయితే నానబెట్టుకుని అయితే నేనైతే ఈ విధంగా అయితే దోశలు వేసానండి. మార్నింగ్ కల్లా చాలా పొంగిపోయింది, మంచిగా ఉందండి, టేస్ట్ కూడా కలర్ అయితే సూపర్ వచ్చింది. ఇలా షుగర్ కూడా ఏమి యాడ్ చేయలేదు కలర్ కోసం, మామూలుగానే శనగపప్పు మెంతులు వేసిన దానివల్లనే కలర్ అయితే వచ్చేసింది, చాలా మంచిగా వచ్చింది. అంటే చిన్నగా వేసాను నేను ఇంట్లోకి కదా అనేసి, మామూలుగా బయటికి మనం సేల్ చేసే టైంలో కొంచెం పెద్దగా వేసుకుంటే మంచిగా దాని మీద ఆనియన్ వేసి చేసుకుంటే సరిపోతుందండి. ఇది నెక్స్ట్ ఏంటంటే దీని మీద ఆనియన్స్ అండ్ కొంచెం ఉల్లి చట్నీ అని మామూలుగా కారం చట్నీ చేస్తారు కదా, ఆ విధంగా చేసుకోవచ్చు. లేదా మన ఇంట్లో ఆవకాయ చట్నీ ఉంటుంది కదండి, మామిడికాయ చట్నీ, అది కొంచెం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని దాని మీద కొంచెం ఆనియన్ వేసుకొని మంచిగా కాల్చుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. కొంచెం టమాటో చట్నీ అండ్ పల్లి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఆ విధంగా చేద్దామని నాకు టమాటో చట్నీ చేయొచ్చు, ఆ పల్లి చట్నీ కూడా బాగుంటుంది చేస్తాం కాబట్టి, దానికోసం ఇలా మామూలుగా క్రిస్పీగా రావడం కోసం ఈ విధంగా అయితే ట్రై చేశానండి. దోశ అయితే చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా, మంచిగా వచ్చిందండి. దీన్ని కొంచెం ఇంకా పెద్దగా వేస్తే ఇంకా బాగుంటుంది, సేల్ చేసే టైంలో అదే వేస్తాం, ఇంట్లోకి కదా అనేసి చిన్నగానే అయితే వేసుకున్నానండి. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. కొంచెం ఆయిల్ వేసి అయితే కాల్చుకున్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మంచి క్రిస్పీ దోశ అయితే మీరు తినొచ్చండి. బయటలాగానే ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. శనగపప్పు వేసి ఇంకా మంచి టేస్ట్ ఉంది. పిల్లలు కూడా మంచిగా బాగుంది మమ్మీ సార్ అని అయితే కాంప్లిమెంట్ అయితే ఇచ్చారండి. నాకు హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు కదా, వాళ్ళకు కావాల్సిన ఏమైనా చేసి పెట్టాలి కాబట్టి వాళ్ళకు దోశ అంటే చాలా ఇష్టం, అందుకే దోశ వేసాను. చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో. మామూలుగా ఇలా 2 వైపులా కాల్చుకోకపోయినా పర్వాలేదండి, చట్నీ మనం స్ప్రెడ్ చేసాం కాబట్టి సరిపోతుంది, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనకి ఇక్కడ నేను దోశ చేసే టైంలోనే ఇలా కారా బిస్కెట్స్ అనేది వచ్చాయండి. ఈ బిస్కెట్లు అంటే పిల్లలకి చాలా ఇష్టం, ఛాయ్లో మంచిగా తింటారు. అఫ్కోర్స్ నేను కూడా తింటాను అనుకోండి, పిల్లలకి ఇష్టం, నాకు కూడా ఇష్టం. చాలా రోజుల నుంచి అయితే ఈ గల్లీకి అయితే రావడం లేదండి, ఎందుకో తెలియదు. ఈరోజు అయితే వచ్చారు పిల్లలు, ఇది కావాలి అని అడిగారు. ఇంట్లోనే ఉంటారు కదా, ఏదో ఒకటి తినకపోతే వాళ్ళు మన బుర్ర తింటారు, అందుకోసం అయితే వాళ్ళకి కావాల్సింది కొనిస్తే మనల్ని కొంచెం సంతాయించడం అయితే తగ్గిస్తారని వాళ్ళకి కావాల్సిన అయితే నేనైతే ఈ విధంగా తీసుకున్నానండి. ఇది ఇంతకుముందు 1/2 కిలో 40 రూపీస్కి అలా వచ్చేదండి, 30 రూపీస్కి అడిగితే కూడా ఇచ్చేవారు. ఇప్పుడైతే దానికి రేటు పెంచేశారంట, దానికి ఇప్పుడు 1/2 కిలో 60 రూపీస్ అన్నారు, 50 రూపీస్కి అయితే ఇచ్చారండి. చాలా రేట్ పెరిగిపోయింది. ఈరోజు అయితే మా అల్లుని బర్త్డే ఉందండి, మా తమ్ముని కొడుకుది. మేమైతే అక్కడికైతే వెళ్ళాము ఈవినింగ్. ఇది 4th కంప్లీట్ బర్త్డే అండి, 4th బర్త్డే అంటే 5 ఇయర్స్లోకి అడుగు పెడుతున్నాడు. అక్కడ నిల్చున్నాడు కదా బాబు, అతనే మా అల్లుడు అండి. తనదైతే ఈరోజు బర్త్డే ఉందని మా తమ్ముడు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళామండి. దగ్గరే ఉంటాము, అందుకే మామూలుగానే సింపుల్గా అలా వెళ్ళేసామండి, అంత ఎక్కువగా రెడీ అయితే ఏం వెళ్ళలేదు. బర్త్డే అయితే స్టార్ట్ చేసాము. ఇలా 9కి అలా స్టార్ట్ చేసామండి కేక్ కట్ చేయడము. తిని అది ఇదని ఇంటికి వచ్చేసరికి 11 అలా అయిపోయిందండి. పిల్లలు అయితే ఏడుస్తున్నారు. మాకు
అయితే కొద్దిగా తీసామండి. పిల్లలు బాగా ఏడుస్తున్నారు, అందరు చిన్నపిల్లలు అయ్యారు. ఉబ్బరము ఇంట్లో చిన్నగా ఉంది, రూము కొంచెం ఇబ్బందిగా ఉంది. హాల్లో కట్ చేసాము, హాల్ కూడా కొద్దిగా చిన్నగానే ఉంది, ఎక్కువ లెంత్ లేదు. అందుకోసమైతే మామూలుగానే అలా ఫొటోస్ అయితే పెట్టి వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. అందరం కేక్ పెట్టేసాము. ఇదైతే స్నాప్లో కొంచెం టైం పాస్ కోసం కేక్ కటింగ్ అయిపోయాక జస్ట్ మామూలుగా కూర్చున్నప్పుడు తీసానండి. పిల్లలకైతే ఏం పని ఉంటుంది, మా సిస్టర్స్ ఉంటుంది వీడియోలో చెప్పాను కదా, వాళ్ళైతే ఊరికే ఇలా వీడియోస్ తీస్తూ ఉంటారు. స్నాప్చాట్లో తీశారు, అందరికీ పెట్టారండి. ఎఫెక్ట్ ప్రతి ఒక్కరు ఆ విధంగానే కనిపెట్టడానికి ఆ వీడియో పెట్టి చూపించారు. నాకైతే వెరైటీగా ఉందండి. ఇదైతే ఇంకో తమ్ముడు కూతురండి, కూడా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. అందరం తినడానికి రెడీ అవుతున్నాం, ఎందుకంటే తిని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అనేసి తినడానికి అయితే రెడీగా కూర్చున్నామండి. ఇదైతే మా తమ్ముడు వీడికి 1.5 years మొత్తం అయితే అయిపోయిందండి. మొత్తం మంచిగా అయిపోయింది, హ్యాపీగా అయిపోయిందండి. చూస్తున్నారు కదా పిల్లలు అందరూ రూమ్ బయటకు వెళ్ళి ఆడుకునేటట్టు లేకుండా రూమ్లోనే చూసాను వస్తుంది. పిల్లలతో బాగా ఆ విధంగా ఉందండి. వీడియో చూసినారని చెప్పి థ్యాంక్ యూ. కేక్ కటింగ్ అంతా అయిపోయిందండి, తిన్నాము, వెళ్తున్నామండి. నైట్ 11 అవుతుంది, ఇంటికైతే వెళ్తున్నాము. అక్కడ పడుకుందామంటే అందరం చాలామంది అయిపోయాం, ప్లేస్ లేకుండా అయిపోయింది. అందరం సరిపోమనేసి ఇక దగ్గరే కదా ఇంటికైతే వచ్చి పడుకుందామనేసి అయితే ఇంటికైతే వస్తున్నామండి. చీకట్లో ఉన్నాం కదా, కార్లో ఎవరం సరిగ్గా కనిపించట్లేదు. ఇంటికి వచ్చి పడుకుంటున్నామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.